ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఉప్పుని దేవుని బిడ్డలతో పోల్చాడు. లోకంలో ఉప్పు యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలుసు. ఉప్పు లేకుండా ఏది చేసినా దానికి రుచి ఎలా ఉండదో, ఒక దేవుని బిడ్డ ఎక్కడైతే ఉండడో, ఏ ఇంటిలోనైతే ఉండడో ఆ ఇంటిలో రుచికరమైన వాతావరణము ఉండదు. అంటే ఆనందము, సమాధానము ఆ ఇంటిలో ఉండదు. ఒకవేళ దేవుని బిడ్డగా ఒక ఇంటిలో ఉండి కూడా ఆ ఇంటికి రుచికరంగా, దీవెనకరంగా నువ్వు లేవు అంటే నువ్వు ఇంకా ఉప్పుగా తయారు చేయబడలేదు. ఉప్పు కూరలో వేసిన తర్వాత ఉప్పుగానే ఉండదు సుమా, అది కరిగిపోతుంది. ఈరోజు దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు కరిగిపోతూ అనేక మందికి రుచినిచ్చేదానిగా నువ్వు ఉండాలి.